హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడు ఇయర్ రింగ్స్ చేయబోతున్నాను. అవి ఎలా చేయాలో చూపిస్తాను. ఇటువంటి ఇయర్ రింగ్ అనమాట. దీనికి కావాల్సినవి చూపిస్తాను. వైట్ బీడ్స్ తీసుకోవాలి. ఇవేమో పంప్ కట్ బీడ్స్. ఇది జర్దోసి. ఇది ఇయర్ రింగ్ పెట్టడానికి. అలాగే ఇది చిన్న కార్డ్బోర్డ్ అనమాట. మీ దగ్గర కార్డ్బోర్డ్ ఇది లేకపోతే ఏదైనా పేపర్, అదే బుక్స్ అట్ట ఉంటుంది కదా, ఏదో ఒకటి చిన్నది పీస్ తీసుకోవచ్చు. అలాగే సిజర్, కట్టర్, గమ్ము. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు జర్దోజీ మనకి కావాల్సిన సైజ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు జర్దోసి మనం కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ఇవి పెద్ద సైజు కట్ చేసుకోవాలి. ఇవి 2, తర్వాత ఇటు 3 అటు 3 అనమాట. 6 చిన్నవి ఒకే సైజు కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటికి గ్లూ పెట్టాలి. వీడియోలో చూపించినట్టు దీనికి ఇక్కడ గ్లూ పెట్టి ఈ బీట్ ఉంది కదా, ఇది ఇందులో హోల్లో పెట్టాలి. హోల్లో పెట్టి ఇలా పెట్టాలి. ఈ లోపు స్టిక్ అవుతుంది అది. వీడియోలో చూపించినట్టు ఇవి మొత్తం ఇలా అంటించేసుకోవాలి. అంటించిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆరనివ్వాలండి, లేదంటే మొత్తం చేతులకు అంటుకుపోతుంది. తర్వాత చిన్న కార్డ్బోర్డ్ ఉంది కదా, దీనికి మొత్తం గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకున్నాక ఫస్ట్ మిడిల్లో ఈ పెద్దది అంటించాలి. తర్వాత సెకండ్ది కూడా పెద్దదే అంటించాలి. తర్వాత చిన్నవి ఇటు సైడ్ అటు సైడ్ అంటించేయడమే. వీడియోలో చూపించినట్టు ఇవన్నీ మొత్తం ఇలా అంటించేసుకోవాలి. ఇలా అంటించేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి గమ్ము పైన వేయాలన్నమాట. ఇది కొంచెం ఆరకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మళ్ళీ దీనిపైన బీడ్స్ వేస్తామండి. ఈ బీడ్స్ కూడా డ్రై అవుతాయి కదా, అప్పుడు ఒక 2 మినిట్స్ మళ్ళీ వదిలేయాలి. ఇది మీరు డ్రెస్సెస్ మీద, సారీస్ మీద కూడా బాగుంటాయి. ఇవి నీట్గా ఉంటాయి. ఇలా అయితే వేసేసుకొని బీడ్స్ కొంచెం వీటిని జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి లైట్గా, అప్పుడు బాగా అంటుకుంటాయి అన్నమాట ఇవి. ఒక
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా అంటించాం కదా, ఇది కొంచెం డ్రై అవ్వింది. తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పాలి. బ్యాక్ సైడ్కి తిప్పి ఇది అంటించాలి. ఇప్పుడు గమ్ ఇలా అంటించాం కదండి, దీన్ని ఇలా కొంచెం ప్రెస్ అయిన తర్వాత ఇది కూడా ఒక 2 మినిట్స్ ఆరనిచ్చిన తర్వాత తీయాలి. ఇప్పుడు చూడండి డ్రై అయిపోయింది. ఇది రెండు రెడీ. 2 ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి చూసి కామెంట్ చేయండి.